నమస్తే అండి. ఈ ఎండాకాలంలో మొక్కల్ని కాపాడుకోవడం కొంచెం కష్టమే, కానీ ఏదో ఒక రకంగా మొక్కల్ని కాపాడుకోవాలి కాబట్టి ఈ ఎండాకాలంలో మొక్కలకి నేనేమిస్తానో, అలాగే వచ్చే వర్షాకాలంలో మొక్కల్ని పెంచడానికి ముందుగా ఈ వర్షాకాలంలో నేను ఎలాంటి ఎరువుల్ని తయారు చేసుకొని ఉంచుకుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు ఎరువుల తయారీ కోసం పెద్ద పెద్ద గార్డెనర్స్ తయారు చేసుకుని అంత ఎరువుల్ని మనం తయారు చేసుకోలేకపోయినా మన ఇంట్లో వేస్ట్గా పాడేసే వాటితోనే మనం సింపుల్గా ఎరువుల్ని తయారు చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ అయితే పూజ కోసం వాడిన నిర్మాల్యాన్ని నేనైతే తులసమ్మకు కానీ వేరే మొక్కలకు కానీ ఒక లేయర్ నిర్మాల్యాన్ని వేసి పై లేయర్లో మట్టి వేసేస్తాను. వాడిన పువ్వులు కూడా మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తాయి. ఈ ఎండాకాలంలో మొక్కలకు స్పెషల్గా అంటూ నేను ఏమీ ఇవ్వనండి. వెన్న చేసినప్పుడు వెన్న కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు, రైస్ కడిగిన నీళ్లు ఉంటాయి కదండి, అలాంటివే ఇస్తూ ఉంటాను. ప్రస్తుతానికి నా దగ్గర సన్నజాజి, విరజాజి, మల్లె మొక్కలు ఉన్నాయండి. నేను కోళ్ళు పెంచుతాను కదండి, వాటి వల్ల మొక్కలు వేసినా అవి వంచట్లేదు. అయితే వర్షాకాలంలో మాత్రం వాటి నుండి జాగ్రత్త పడేలా మొక్కల్ని పెంచుదామని అనుకుంటున్నాను. 2 సంవత్సరాల క్రితం మొక్కల్ని చాలా బాగా పెంచేదాన్నండి. అమ్మ వాళ్ళ ఊర్లో వ్యవసాయం స్టార్ట్ చేయడం వల్ల, ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల కూడా నేను మొక్కల్ని చూసుకోలేకపోతున్నాను. ఉన్న మొక్కల్నే చూసుకుంటూ ఇలా ఇంట్లో పప్పులు కడిగినా, బియ్యం కడిగినా, గ్రైండర్ కడిగినా, గుడ్లు దుంపలు లాంటివి ఏవి ఉడకబెట్టినా ఆ నీళ్లు వేస్ట్గా పాడేయకుండా మొక్కలకే వేసేస్తూ ఉంటాను. మనిషి హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవడం ఎంత అవసరమో, మొక్కలు పచ్చగా ఉండాలంటే మట్టి హెల్తీగా ఉండడం కూడా అంతే అవసరం. ఆ మట్టి సహజంగానే ఆరోగ్యంగా ఉండాలంటే సహజ పద్ధతిలోనే ఎరువుల్ని తయారు చేసుకోవాలి. అలా చేస్తే మట్టి హెల్తీగా ఉంటుంది, మనిషి హెల్తీగా ఉంటాడు. మన ఆరోగ్యానికి, వ్యవసాయానికి వేప చెట్టు చేసే మేలు ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఇంటి ముందు తులసి మొక్కతో పాటు పెరట్లో ఒక వేప చెట్టు కూడా ఉండాలి. పెరట్లో పెంచుకోవడం అందరికీ కుదరదు కదా అని అనుకుంటారు. టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు చాలామంది టెర్రస్పై మామిడి చెట్టు, చింత చెట్టు, నిమ్మ చెట్లు లాంటివి పెంచుకుంటున్నారు కదా. వాటిలాగే ఒక వేప చెట్టును కూడా పెంచుకుంటే టెర్రస్ గార్డెనింగ్లో కావాల్సిన చాలా రకాల ఎరువుల్ని ఈ వేప చెట్టు నుండి వచ్చే వేప ఆకులతో, వేప గింజలతో మొక్కలకు వచ్చే రకరకాల చీడ సమస్యలకు ఎరువులు తయారు చేసుకోవచ్చు. మా పెరట్లో 3 వేప చెట్లు ఉన్నాయండి. నాకు అందిన కొన్ని కొమ్మలను కోసి మా అత్తయ్య పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు ఆకులన్నీ తుంచేశారు. మీకు ఐడియా ఉందో లేదో కానీ మీకు ఉగాది వీడియోలో 2 రకాల పొడులు చేసి చూపిస్తానని చెప్పాను కదండి. ఒకటి ఆల్రెడీ చూపించాను రైస్లోకి, ఇప్పుడు చేసేది వచ్చేసి మొక్కల కోసం అండి. ఇక్కడ డ్రై అయిపోయిన వేపాకులు ఉగాదికి వేపపూత కోసం కోసినవండి. పెరట్లో పక్కన పెట్టి ఉంచాను. అవి పూర్తిగా డ్రై అయిపోయాయి. ఒక వారం రోజులు నీడలో ఆరబెట్టుకుంటే ఎండిపోతాయి. ఈ వీడియోలో నేను చూపించే 3 రకాలు కూడా ఎండాకాలంలోనే తయారు చేసుకొని ఉంచుకోవాలి. డ్రై అయిపోయిన ఆకుల్లో ఉన్న చిన్న చిన్న కొమ్మలు లాంటివి తీసేసి చేత్తో నలిపేస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి. కొమ్మలతో ఆరబెట్టుకుంటే పౌడర్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే ఆకులు మాత్రమే తుంచుకొని ఆరబెట్టుకోవాలి. అలా చేసుకుంటే మిక్సీ పట్టుకోవడానికి కూడా బాగుంటుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే వేపపిండి ఒక సంజీవిని అనే చెప్పొచ్చు. అందుకే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు, టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు వేప చెట్టు నుండి తయారయ్యే ఎరువులనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. వేప నూనెతో, వేప పిండితో మొక్కలకు వచ్చే తెగుళ్ళు, మట్టిలో ఉండే కొన్ని రకాల క్రిమి కీటకాలకు వేపపిండి క్రిమి సంహారిణిలా పనిచేస్తుంది. పౌడర్గా చేసుకున్న ఈ వేపపిండి కుండీలలో ఉన్న మొక్కలకు కానీ, మట్టిలో ఉన్న మొక్కలకు కానీ వేయడం వల్ల మొక్కల వేర్లను పాడు చేసే నత్తగుల్లలు, వేరు పురుగులు, చెద పురుగులు, చీమలు ఇవేవి మట్టిలో లేకుండా మొక్కలకు చీడబట్టకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న పౌడర్ని 2 విధాలుగా వాడుకోవచ్చండి. ఒకటి వాటర్లో కలిపి వాడుకోవచ్చు. అదెలా అంటే ఒక బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపపిండి వేసుకొని ఒకరోజు నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ బాగా కలుపుకొని మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు. ఇలా చేస్తే మొక్కల ఆకుల వెనకాల కీటకాలు పెట్టిన గుడ్లు కానీ, కీటకాలు కానీ ఉంటే చనిపోతాయి. రెండోది వచ్చేసి డైరెక్ట్గా మొక్క ఉన్న మట్టిలో వేసేసుకోవచ్చు. కాకపోతే వేపపిండి వేడి కాబట్టి మొక్కలకు లిమిట్గానే వాడుకోవాలి.
ఎక్కువ వేస్తే వేడికి మొక్క పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే కుండీ సైజుని బట్టి మొక్క సైజుని బట్టి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కిచెన్ వేస్ట్ అండి. వంటింట్లో వాడే కూరగాయల వేస్ట్ అంతా నేను పెరట్లో కుండలు పెట్టుకొని ఆ కుండల్లో కిచెన్ వేస్ట్ వేస్తాను. ఈ కిచెన్ వేస్ట్ నేను వర్షాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలం నుండి స్టార్ట్ చేస్తానండి. వర్షాకాలంలో ఈగలు దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ 3 నెలలు కుండలో వేయకుండా మట్టిలో పూడ్చేస్తాను. ఈ కుండలు నేను 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి. అందుకే ముట్టుకుంటే పోయేలా ఉన్నాయి. 4 కుండల్లో వేసానండి. 3 కుండల్లో వేసిన కిచెన్ వేస్ట్ రెడీ అయింది. కిచెన్ వేస్ట్ కంపోస్ట్గా మారడానికి మినిమం 4 నెలల టైం పడుతుందండి. ఈ 4 నెలలో బాగా డీకంపోజింగ్ అయ్యి తడి లేకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా పొడిగా ఉన్న మట్టి ఎలా ఉంటుందో ఈ కిచెన్ కంపోస్ట్ కూడా అలానే ఉంటుందండి. అయితే మనం ఏ డబ్బాలో అయితే కిచెన్ వేస్ట్ వేయాలి అనుకుంటామో ఆ డబ్బాకి కింద భాగంలో చిన్న రంధ్రం పెట్టుకోవాలి. తర్వాత ఆ డబ్బాలో ఎండుటాకులను కానీ కొబ్బరి పీచును కానీ అట్టముక్కలను కానీ అడుగు భాగంలో వేసుకొని అప్పుడు మనం వంటింట్లో వాడేసిన కూరగాయల వేస్ట్ వేసుకోవాలి. అలా ఒక లేయర్ కూరగాయల వేస్ట్, మరో లేయర్ మట్టి, మరో లేయర్ ఎండుటాకుల్ని వేసుకుంటూ ఉండాలి. పైన మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. లేదంటే వాటి స్మెల్కి ఈగలు వస్తూనే ఉంటాయి. మన ఇంటి ముందు కానీ ఇంటి వెనక కానీ ఏమాత్రం చిన్న ప్లేస్ ఉన్నా 2-3 రకాల కూరగాయలైనా మనం సొంతంగా పండించుకోగలగాలి. ప్లేస్ లేకపోయినా ఉన్న మేడ మీదే మిద్దె తోటలుగా మార్చి మేడ మీదకి వచ్చామా పొలంలోకి వచ్చామా అనేటట్టు పచ్చని పొలాల్లాగా మార్చేస్తున్నారు మేడ మీద టెర్రస్ గార్డెనింగ్ చేసి. అలాంటి వాళ్ళను చూసి మనం ఎంతైనా నేర్చుకోవాలండి. కరివేపాకుని కూడా మార్కెట్లో కొనేవాళ్ళు ఉన్నారు. కనీసం కరివేపాకు మొక్కనైనా మనం మన ఇంట్లో చిన్న కుండీలోనైనా పెంచుకోవాలి. రసాయనిక ఎరువులతో పోలిస్తే సేంద్రియ ఎరువులు మట్టిని సారవంతం చేస్తాయి. దానివల్ల మట్టిలో వానపాములు పుట్టి ఆ వానపాముల వల్ల మట్టికి మరింత నాణ్యత పెరిగి మనం వేసిన మొక్కకు అన్ని రకాల పోషకాలు అందేలా చేస్తాయి. ఓకేనండి, కుండల్లో ఉన్న కిచెన్ వేస్ట్ అంతా వాకిట్లో వేసేస్తే మా కోళ్ళు దుక్కు దున్నేసినట్టు దున్నేసాయండి. అదంతా దగ్గరకు పోగేసి ఇప్పుడు ఈ వేస్ట్ అంతా జల్లించుకున్నాను. ఈ కిచెన్ వేస్ట్లో నేను పొయ్యి అంటించినప్పుడు వచ్చే పిడకల బూడిదను కూడా వేసానండి. అందుకే కొంచెం గ్రే కలర్లో ఉంది. లేదంటే కిచెన్ వేస్ట్ ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ మొక్కలకి వాడడం వల్ల పూలు పూసే మొక్కలైతే పువ్వులు బాగా పూస్తాయి. కూరగాయల మొక్కలు లాంటివి అయితే పూత రాలిపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంపోస్ట్ అంతా ఒక కవర్లో వేసి స్టోర్ చేసుకున్నాను. ఇక 3వ ఎరువు వచ్చేసి పశువుల ఎరువు అండి. మన పెద్దల కాలం నుండి ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో వాడే అతి ముఖ్యమైన సేంద్రియ ఎరువు పశువుల ఎరువు అండి. ఇది నేను 2-3 రోజులకు ఒకసారి మా వీధిలో గేదెలు ఉన్న ఒకరిని పేడ అడిగి తెచ్చుకుంటానండి. అలా తెచ్చుకున్న పేడ మా పెరట్లో ఒక ప్లేస్లో వేసేస్తే కిచెన్ వేస్ట్ మా కోళ్ళు ఎలా వాటి కాళ్ళతో దువ్వేస్తాయో ఈ పేడ కూడా అలా దువ్వేస్తాయండి. తర్వాత పేడంతా విడిపోయి ఎండకి బాగా ఆరిపోతుంది. అలా ఆరిపోయిన పేడంతా రైస్ బ్యాగ్లోకి వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఈ పేడ నేను మా పెరట్లో 2 ప్లేసెస్లో వేసుకుంటానండి. ఒక దగ్గర ఆరిపోయాక ఇంకో దగ్గర వేసుకుంటూ ఉంటాను. పశువుల ఎరువు గురించి మీకు వేరే చెప్పనవసరం లేదు. మట్టిని సహజ సిద్ధంగా ఉండేలా చేసి తక్కువ పెట్టుబడి అధిక లాభాలు ఉండేలా పంట దిగుబడి కూడా చాలా బాగుంటుంది. అందుకే రైతులు జూన్ జూలైల్లో ఈ పశువుల ఎరువుల్ని వాళ్ళ పొలాల్లో వేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను తయారు చేసుకున్న పశువుల ఎరువు 3 బస్తాల వరకు ఉంటుందండి. బావి పక్కన సందులో మీకు కనిపించేది కూడా పశువుల ఎరువేనండి. బకెట్లు పేడ బాగానే ఇస్తున్నారు సుమా అని అనుకోకండి. పల్లెటూర్లలో కల్లాపు చల్లుకోవడానికే పేడ ఇవ్వరు. అలాంటిది మొక్కలకి ఎరువు తయారు చేసుకుంటాను పేడ ఇవ్వండి అంటే ఇస్తారా? అస్సలు ఇవ్వరండి. అయితే ఇప్పుడు నేను పేడ తెచ్చే ఆంటీ గారికి గేదెని పెంచుకోవడానికే కానీ పిడకలు చేసుకోవడానికి ప్లేస్ లేక ఆ ఆంటీ పేడ పాడేస్తున్నారంట. అది తెలిసాక నాకు ఈ ఐడియా వచ్చి పేడ తెచ్చుకొని బాగా ఆరిపోయాక స్టోర్ చేసుకొని ఉంచుకుంటున్నాను. పల్లెటూర్లలో పిడకలు చేసుకొని అమ్ముకోవడమో లేదంటే వాళ్ళ పొలాల్లో వేసేసుకోవడమో చేస్తారో. ఆంటీ వాళ్ళకి పొలం కూడా లేదండి. అందుకే ఏం చేయాలో తెలియక పాడేస్తున్నారు. పేడ నేను ఇంకో రకంగా కూడా ఉపయోగించుకుంటానండి. నేను కల్లాపి కూడా పేడతోనే వేస్తాను కాబట్టి వాకిలి తుడిచిన ప్రతిసారి పేడ పట్టు వస్తుంది. అలా వాకిలి తుడిచినప్పుడు పైన ఉన్న చెత్త అంతా పెంట మీద పాడేసుకొని మిగిలిన పేడ పొట్టు అంతా నెలకి ఒకసారి మొక్కలకు వేస్తాను. మనకు ఏదైనా చెయ్యాలి అనే తపన మనలో ఉండాలే కానీ
చేయడానికి ఎన్నో మార్గాలు ఉంటాయండి. వర్షాకాలంలో మీరు కొత్తగా గార్డెనింగ్ చేయాలి అని అనుకుంటే మొక్కలకు కావలసిన ఎరువులు, మొక్కలు వేసుకోవడానికి కుండీలు ఇప్పటి నుంచే మంచిగా ప్లాన్ చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసి ఉంచుకుంటే రెయినీ సీజన్ వచ్చాక నర్సరీ నుండి కొని తెచ్చుకున్న మొక్కలు చనిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఆ మొక్కలకు డిజీజ్ లాంటివి ఏమైనా వస్తే ఆ మొక్కల్ని ఎలా చూసుకోవాలో ఏంటో ఖాళీ టైంలో తెలుసుకుంటూ ఉంటే మొక్కల్ని పెంచుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. ఫైనల్గా 4వది వచ్చేసి టీ పౌడర్ అండి. టీ పౌడర్ మా పిల్లలు మాకు దగ్గరలో ఉన్న టీ హోటల్ నుండి తెస్తారండి. తెచ్చిన టీ పౌడర్ని డైరెక్ట్గా మొక్కలకు వేయకుండా ఒక బకెట్కి పలుచగా ఉన్న ఒక క్లాత్ చుట్టి టీ పౌడర్ శుభ్రంగా కడిగి వడబోస్తాను. టీ పౌడర్ని డైరెక్ట్గా మొక్కలకు వేయడం వల్ల టీ పౌడర్లో ఉండే స్వీట్నెస్ వల్ల మట్టిలో చీమలు, ఫంగస్ లాంటివి పట్టి మొక్కలకు చీడపట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే శుభ్రంగా కడిగి వడబోసుకొని ఎండలో బాగా ఆరబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడల్లా తీసి వాడుకోవచ్చు. టీ తాగితే మన హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయో లేదో తెలియదు, కానీ మొక్కలకు మాత్రం టీ పౌడర్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యంగా పూల మొక్కలకు యూజ్ అవుతుంది. ఎక్కువ పూలు పూయాలన్నా, మొక్క బాగా పెరగాలన్నా పూలు పూసే అన్ని రకాల మొక్కలకు టీ పౌడర్ని వాడుకోవచ్చు. ఇలా ప్రతిరోజు టీ పౌడర్ని తెచ్చుకొని కడిగి ఎండలో ఆరబెట్టుకుంటూ ఉంటానండి. అలా ప్రస్తుతానికి 2-3 కేజీల వరకు టీ పౌడర్ని స్టోర్ చేసుకున్నాను. ఇంతేనండి, నాకు అందుబాటులో ఉండే వాటితో ఈ సమ్మర్లో మొక్కలకు కావలసిన ఫర్టిలైజర్స్ని తయారు చేసుకున్నాను. ఈ ఫర్టిలైజర్స్ వర్షాకాలంలోనూ వాడుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న మొక్కలకి వేసుకున్న ఎండవేడి నుండి తట్టుకునేలా ఆరోగ్యంగా పచ్చగా ఉంటూ పాడవకుండా ఉంటాయి. ఓకేనండి, మా పిల్లల్ని నేనైతే ఎలా పెంచుతానో సండే వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియో పిల్లల్ని చూపిస్తూ పిల్లల కోసం చేసిన కంటెంట్ కాబట్టి యూట్యూబ్నే ఆ వీడియోకి కామెంట్స్ ఆఫ్ చేసింది. తెలియని వాళ్ళు నేనే ఆఫ్ చేశానని అనుకుంటారు. ఆ వీడియోకి ఈ వీడియోకి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.